ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ముత్తైదువులు వచ్చి ముగ్గేయండి. నువ్వే పార్వతి. ఏమే నువ్వు ముత్తైదువు కదా? బావగారు ఓకే బావగారు. ఆయన నోట్లో అరటిపండు పెట్టు శివ, మాట్లాడకుండా ఉంటారు. సరే గాని త్వరగా కానివ్వండి, ముహూర్తానికి టైం అయిపోతుంది. పద్మ వచ్చి వేయివే. డాడీని కూడా రమ్మని ఉండాల్సింది. వచ్చేస్తారు. ఆలస్యంగా లేచారా? అదే అమెరికా టైమింగ్స్ కదా బావగారు. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అవుతుంది. ఆయనకి ఇంకా నిద్రమత్తు దిగుండదు బావగారు. కిషోర్ గారికి మత్తయితే ఉంది కానీ మతయితే లేదు. ఎందుకలా అంటావు వదినా? లేకపోతే ఏంటి పార్వతి, నోరు జారడమేనా? పొద్దున్నేమో బంధం తెగిపోయింది అంటాడు, రాత్రేమో తెల్లారేక మాంగళ్య బంధం పెనవేసుకోవాలంటాడు. అమెరికా వాళ్ళు అంతేనేమో, మనకి దూరంగా ఉండడమే కాదు మాటకు కూడా దూరంగా ఉంటారేమో. ఏంటే ఒడియాలేస్తున్నారా ముగ్గులేస్తున్నారా? అయిపోయింది అత్తయ్య. కాస్త పసుపు కుంకుమ కూడా వెయ్యండి. అదేదో నువ్వే బాగా చేస్తావు వదినా, నాకు వేళ్లు నొప్పెడుతున్నాయి. అడ్డమైన వాటిలో వేలు పెడుతుంటే నొప్పి పుట్టదా మరి? హా? బావగారు శాంతంగా ఉండండి. అర్థమైంది బావగారు, అర్థమైంది. ఆద్య, సీను, రామా, శౌర్య రండి. నలుగురు వచ్చి భూదేవికి బొట్టు పెట్టండి. మళ్ళీ వేళ పెళ్లి కూడా చేస్తారా ఏంటి? వాళ్ళ పెళ్ళయి 6 నెలలు కూడా కాలేదు కాబట్టి కొత్త జంటగానే లెక్క. ఇప్పుడు మట్టితో అమ్మాయిల నుదుటన బొట్టు పెట్టండి. మట్టితోనా? ఎందుకు బావగారు? సుఖదుఖాలలో కష్టకాలాదులలో నా వెంట నడిచే నువ్వు నేను అంటే మనం మట్టిలో కలిసిపోయేంత వరకు బొట్టు పెడుతూ నిన్ను సుమంగళిగానే చూసుకుంటానని అర్థం. భూమాత సమక్షంలో బిడ్డ నుదుట తల్లి ముద్దాడిన దానితో సమానం. మట్టితో బొట్టు పెట్టండి. చాలా చక్కగా చెప్పావు రఘు.